హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉప్మా దోశ అండి. దీనికి ఉప్మా దోశపిండి ఉంటే సరిపోతుందండి. ప్యాన్ పెట్టుకొని దీని మీదకి దోశ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, దోశ బాగా రోస్ట్గా వస్తుంది. దోశ ఇప్పుడు వేగిందండి. దీని మీదకి ఉప్మా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా ఉప్మాని మనం కారం ఎలా పట్టిస్తామో అలా పట్టించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి ఉప్మా దోశ రెడీ అండి. ఇందులోకి నేను టమాటా కారము, అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. తినండి, ఆరోగ్యంగా ఉండండి. మనకి దోశపిండి ఉప్మా ఉంటే సరిపోతుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.